హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్ జరిగింది. ఒకరు చేసిన ఓ నిర్ణయం ఇంట్లో అందరినీ షాక్కి గురి చేసింది. ఏం జరిగిందో, ఎవరి పరిస్థితి ఎలా మారిందో ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. దేవ అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మిథున, నువ్వు ఈ ఇంట్లో నిజంగా యువరానివి. మీ నాన్న చెప్పినట్టు నీ కాలి గోటికి కూడా నేను సరిపోను. కాలు కింద పెట్టకుండా బతికే లగ్జరీ లైఫ్ నీది. నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాన్ని. నేను నిన్ను చాలా అసహ్యించుకున్నాను, చాలాసార్లు ద్వేషించాను. మరి నా లాంటి వాడి కోసం ఎంత గొప్ప జీవితాన్ని, ఇంతలా ప్రేమించే మనుషుల్ని ఎదుర్కొని వచ్చావు. నాలాంటి ఎదవ కోసం ఎందుకు మిథున ఇలాంటి యుద్ధం చేస్తున్నావని ఆలోచిస్తుండగా మిథున అయితే గుడి నుంచి తిరిగి వస్తుంది. దేవా దగ్గరికి వచ్చి నుదుటన బొట్టు పెడుతుంది. దేవా, మా నాన్న నిన్ను అర్థం చేసుకోవాలని, నా ప్రయత్నం గెలవాలని, మన లైఫ్ బాగుండాలని పూజ చేయించాను. ఏంటి దేవా, ఏం ఆలోచిస్తున్నావు? నీలాంటి వాడి కోసం నేనెందుకు ఇంతలా యుద్ధం చేస్తున్నాననా? ఇందుకోసం అని మెడలో తాళిబొట్టు చూపించి, ఇందుకోసం, ఈ బంధం కోసం. నేను ఈ బంధాన్ని మాత్రమే కాదు, నిన్ను కూడా నమ్మాను. నీతో జీవితం బాగుంటుందని నమ్మాను. నా బంధం గెలిచింది, నా నమ్మకం కూడా గెలిచింది. దేవా, నిన్ను నువ్వు తక్కువగా ఊహించుకుంటున్నావు. నువ్వు బంగారం. నువ్వు భర్త కావడం ఆ దేవుడిచ్చిన వరం. ఆ రౌడీ అనే ఒక్క మాట తీసేస్తే నీకంటే మంచోడు ఉండడు. తెలుసుకో. ఏంటి, ఏదైనా చెప్పాలా? నేను వెయిట్ చేస్తున్నాను అంటుంది. దేవా చెప్పబోతుంటే ఈలోపు ఆదిత్య ఎంట్రీ. కంగ్రాచ్యులేషన్స్ అని బుకే ఇస్తాడు. మిథున, ఆదిత్య ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది. అప్పుడు ఆదిత్య, నువ్వు అనుకున్నది సాధించావు. యు రియల్లీ గ్రేట్ భయ్యా. మిథున ఎక్కడ ఉందో కనిపెట్టి అక్కడి దాకా వెళ్ళి కాపాడటం మిరాకిల్ అయితే, మిథునతో కలిసి ఇక్కడ అడుగు పెట్టావు చూడు, అది ఇంకా మిరాకిల్. ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా, నువ్వు ఇంత దూరం వస్తావని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహించనిది జరగడమే కదా అద్భుతం అంటే. చూస్తావు భయ్యా, నువ్వు ఇంకా అద్భుతాలు చూస్తావు. ఇది పక్కా. నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకో. నువ్వు ఊహించని, అసలు నీ ఊహకే అందని అద్భుతం చూస్తావు. అది కన్ఫామ్. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అంటాడు. దేవా వచ్చి ఆదిత్య భుజం మీద చేయి వేసి, ఏంటి భయ్యా, ఈ మధ్య చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నావు అంటాడు. ఆదిత్య చేయి తీసి, నీకు అలా అనిపిస్తుంది భయ్యా అని బాధతో, భయ్యా పైకి ఇంత హ్యాపీగా చెప్తున్నాను కానీ ఇక్కడ అగ్నిపర్వతం అంత బాధ రగులుతుంది. నా ప్రాణం, నా ప్రపంచం, నా సర్వస్వం, నా ఊపిరి అన్నీ మిథుననే అనుకున్నాను. తను నా భార్య అయిపోయినట్టే అని చాలా కలలు కన్నాను. కానీ ఆ కలలు అన్ని కలలుగానే మిగిలిపోయాయి. మిథునని భార్యగా మిస్ అయినందుకు ఒకవైపు నాకు భరించలేనంత బాధగా ఉన్నా సరే, మీరు ఇక్కడికి వచ్చిన పరీక్షలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిథున, నువ్వొక అద్భుతం, అపురూపం. నీలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. నీలాంటి అమ్మాయి భార్యగా దొరకటం అదృష్టం, మరొకటి ఉండదు. నాకు ఆ అదృష్టం దక్కినట్టే దక్కి దూరమైపోయింది. నేను దురదృష్టవంతుణ్ణి మిథున అని బాధతో ఆదిత్య లోపలికి వెళ్ళిపోతాడు. దేవా ఇలా అనుకుంటాడు, అబ్బా, ప్రతిరోజు నైట్ అవ్వగానే గ్యారేజ్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ 4 పెగ్గులు తాగే అలవాటు. కానీ ఇక్కడేమో జైలు కన్నా ఎక్కువగా రూల్స్ పెట్టారు. సిగరెట్ అంటే మిథున హెల్ప్ చేసింది, ఇక మందు అంటే కాదు. నాలుకేమో మందు అని ఒకటే నాట్యం చేస్తుంది. ఏం చేయాలరా దేవుడా, నా వల్ల కాదు అని డోర్ తీస్తాడు. మిథున జ్యూస్ గ్లాస్తో నించుంటుంది. దేవాతో ఇలా అంటుంది, పడుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. దేవ, అలా బయట చల్లగాలి అంటాడు. ఇప్పుడు మిథున, వెళ్ళి వెచ్చగా మందు తాగి వస్తావా అంటుంది. దేవ, కాదు అంటాడు. సరే జ్యూస్ తీసుకో అని మిథున ఇస్తుంది. దేవ, ఇదిగో ఇలాంటివి మన బాడీకి అస్సలు పట్టవు అంటాడు. ఈ టైంలో నువ్వు ఏం తాగుతావో నాకు తెలుసు అంటుంది మిథున. దేవా, నీ అలవాటులని నేను కాదనను.
తప్పని కూడా చెప్పను. కానీ ఇక్కడికి మనం మన జీవితానికి సంబంధించిన పెద్ద పరీక్షని ఎదుర్కోవడానికి వచ్చాం. ఇక్కడ చాలామంది నిన్ను కంట కనిపెడుతూ ఉన్నారు. ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని భూతద్దంతో చూపి పెద్దవి చేస్తారు. అప్పుడు నా ప్రయత్నం అంతా, నిన్ను మా ఇంటికి తీసుకొచ్చిన పోరాటం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. దేవా, నువ్వు ఎంత మంచివాడివో, నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు. వాటిని మా వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తానని మా నాన్నకి చెప్పాను. దయచేసి అది నిరూపించుకునే అవకాశం నాకివ్వు. మా నాన్న మందు తాగరు. తాగేవాళ్ళంటే ఆయనకి నచ్చదు కూడా. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు దయచేసి మందు తాగొద్దు దేవా, ప్లీజ్. నా మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడికి వచ్చావు. మరి అదే ప్రేమతో మందుకి దూరంగా ఉండు దేవా, ప్లీజ్ అని జ్యూస్ తీసుకో అంటుంది. ఎప్పుడు హాటే కాదు బాబు, అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ కూడా తాగాలి. ఆరోగ్యానికే కాదు మనసుకు కూడా మంచిది. తీసుకో అంటుంది. గుడ్ బాయ్ అని వెళ్తూ, దేవా, లైఫ్లో కొన్ని అవకాశాలు ఒక్కసారే వస్తాయి. ఆ అవకాశాలని కోల్పోతే తిరిగి పొందడానికి జీవితకాలం సరిపోదు. ఇప్పుడు మనకి వచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. దేవా, కోల్పోయి జీవితకాలం బాధపడే పరిస్థితిని తెచ్చుకోవద్దు అని వెళ్ళిపోతుంది. ఆదిత్య కొత్త నాటకం స్టార్ట్ చేస్తాడు. ఏడుస్తూ ఉంటాడు. అందరూ వచ్చి, ఆదిత్య ఏమైంది బాబు అని అందరూ అడుగుతుంటారు. అప్పుడు ఆదిత్య ఏడుస్తూ, మిథున దూరం అయ్యాక ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది అక్క. మిథునతో 7 అడుగులు నడవాలని, 100 ఏళ్ళు కలిసి బ్రతకాలని ఆశపడ్డాను. త్రిపుర, రే ఏడవకురా అంటుంది. నేను ఏడవకుండా ఉండాలని ట్రై చేస్తున్నానక్క. కానీ నాకు తెలియకుండానే మనసు ఏడ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఇక్కడ ఉంది కదా. తన గురించి కన్న కలలు, ఆశలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా అక్క. మరి పిచ్చి మనసు ఏడవకుండా ఎలా ఉంటుందక్క? రే, ఇంకా మిథున నీకేం కాదు, వదిలే. తన గురించి ఆలోచించడం మానే అని త్రిపుర అంటుంది. లేదక్క, లేదు. మిథున నా భార్య. పరిస్థితులు అన్నీ చేజారిపోయినా, మిథున నా చేయి జారిపోయినా సరే, మావయ్య నాకు మాట ఇచ్చాడు కదా, ఎప్పటికైనా నీకు మిథునకి పెళ్లి చేస్తానని. మావయ్య ఎప్పటికైనా మాట నిలబెట్టుకుంటారని నమ్మకంతో ఉన్నాను అని నవ్వుతూ యాక్టింగ్ చేస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడు త్రిపుర బాధతో వాళ్ళ మావయ్యతో, మీరంటే వాడికి ఎంత అభిమానమో అంతే గౌరవం. మిమ్మల్ని చూసేవాడు లాయర్ అయ్యాడు. వాడు మీ శిష్యుడు కూడా. మీ అమ్మాయిని మా తమ్ముడికి ఇస్తానని మాట ఇచ్చారు. కానీ చివరికి బ్రతికినంతకాలం ఏడుస్తూ ఉండరా అని భరించలేనంత బాధని బహుమతిగా ఇచ్చారు. మీరు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇది. చాలా చాలా థ్యాంక్స్ మావయ్య అని దండం పెట్టి వెళ్తుంది. రాహుల్ వెళ్ళి, త్రిపుర అన్నీ సర్దుకుంటాయి, బాధపడకు అంటాడు. ఎలా అవుతాయి? ఒకప్పుడు ఆ దేవాగాడి పేరు ఎత్తితేనే మీ నాన్న కోపంతో రగిలిపోయేవారు. అలాంటిది మీ నాన్నని ఒప్పించి దేవాని ఇంటికి తీసుకువచ్చింది మిథున. అలాంటి మిథునకి దేవాగాడి క్యారెక్టర్ని మీ నాన్నకి నచ్చేలా చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆ రౌడీగాడిని కడిగిన ముత్యంలా మార్చేసి ఖచ్చితంగా మీ నాన్నకి నచ్చేలా చేస్తుంది. చచ్చినట్టు అల్లుడిగా అంగీకరించేటట్టు చేస్తుంది. రాహుల్, అందుకు ఏం చేద్దామో చెప్పు అంటాడు. త్రిపుర, వాడి వీక్నెస్ మీద కొడదాం. నట్టింట్లో బీభత్సం సృష్టించి వాడిని గేట్ బయటికి విసిరి పారేద్దాం. దేవా దగ్గరికి ఆదిత్య మందు బాటిల్ తీసుకొని వస్తాడు. మందు తాగిస్తాడు. ఈ రోజుతో ఈ సీరియల్ ఇంతే. ఇప్పుడు దేవా చేసిన ఈ పని వల్ల మిథున కుటుంబంలో ఏం జరగబోతుందో తెలియాల్సిన టైం వచ్చింది. మళ్ళీ రేపు ఇంకో మలుపుతో వచ్చేది ఎవరో చూద్దాం. ఆ వరకు మన ఛానల్ ఫాలో అవ్వండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.